వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా. సో అందరూ కట్ ఆఫ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ చేస్తున్నారు కదా. సో ఈ కట్ ఆఫ్ రిలీజ్ అయిన తర్వాత మనకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి పీఈటీ పిఎంటీ టెస్టులు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో మనకి రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఇంకా ఎవరైనా ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకుంటే వెళ్ళి జాయిన్ కండి. నేను ఈ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ క్విజెస్, అదేవిధంగా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని అందులో అప్లోడ్ చేస్తున్నాను. సో ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, అందులో ఉన్న కంటెంట్ చూడండి. ఆ కంటెంట్ నచ్చితేనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. సో మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ రిలీజ్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మనకు ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్టుకు, పీఈటీ టెస్టులకు, అదేవిధంగా పిఎంటీ టెస్టులకు పిలుస్తారనమాట. అది ఎలా ఉంటుందంటే మనకి 1 పోస్ట్కి 10 టైమ్స్ నెంబర్ మాత్రమే పిలుస్తారనమాట. మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1 వేకెన్సీ ఉందనుకోండి, ఆ 1 వేకెన్సీకి 10 టైమ్స్ ఎక్కువ మాత్రమే పిలుస్తారనమాట మనకి. అది ఎట్లా అంటే మేల్లో ఫీమేల్, ఎక్స్ సర్వీస్మెన్, ఇట్లా 3 కేటగిరీస్ ఉన్నాయి కదా. సో ఈ 3 కేటగిరీస్లో ఒక్కొక్క కేటగిరీలో అంటే మేల్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్స్ సర్వీస్మెన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆ వేకెన్సీస్ తగ్గట్టుగా దానికి 10 టైమ్స్ ఎక్కువగా పిలుస్తారనమాట మనకు ఈ పీఈటీ టెస్ట్కి. సో ఈ పీఈటీ టెస్ట్లలో మనకు ఎక్స్ సర్వీస్మెన్కి ఈ పీఈటీ టెస్ట్ ఉండదన్నమాట. అంటే మనకు ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ మాత్రం ఈ ఎక్స్ సర్వీస్మెన్లకు ఉండదు. ఓన్లీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మాత్రమే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్లకు ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మనకు ఈ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లో ఇప్పటి వరకు పిలిచిన వాళ్ళల్లో ఎవరైనా మాత్రం క్వాలిఫై కాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనకి 1 పోస్ట్కి 10 టైమ్స్ ఎక్కువ పిలుస్తారు కదా. సో ఆ 10 టైమ్స్లో మాత్రం చాలామందికి ఫెయిల్ అయ్యారనుకోండి, క్వాలిఫై కాలేదనుకోండి, నెక్స్ట్ రౌండ్లో మనకు ఈ కట్ ఆఫ్కు రీచ్ అయిన దగ్గరలో ఉన్న వాళ్ళని మనకు సెకండ్గా పిలుస్తారనమాట. సో మనకు ఈ కట్ ఆఫ్ తక్కువ వచ్చింది కదా అని ఫీల్ కాకండి. సో మనకు నెక్స్ట్ కూడా పిలిచే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కట్ ఆఫ్ 80 పెట్టారనుకోండి, కొంచెం ఆ బార్డర్లో అంటే 79, 78 ఎలా ఉన్న వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఉంటుంది అనమాట, ఛాన్స్ ఉంటుంది. ఈ పీఈటీ టెస్ట్లకు పిలిచే అవకాశం ఉంటుంది. సో మనకు ఈ పీఈటీ మరియు పిఎస్సీ టెస్ట్లు అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. మనకు ఇందులో ఏ మార్క్స్ అనేటివి యాడ్ కావు. అంటే మనకు రన్నింగ్ ఇన్ని నిమిషాలు కంప్లీట్ చేస్తే ఇన్ని మార్కులు వస్తాయి, ఇట్లా లాంగ్ జంప్ ఇంత దూకితే ఇన్ని మార్క్స్ వస్తాయి, అట్లా ఏమి ఉండవు అనమాట. మనకు ఓన్లీ ఈ పీఈటీ టెస్ట్ అనేది మాత్రం జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. వాళ్ళు పెట్టిన స్టాండర్డ్స్ ప్రకారం మనం ఈ పీఈటీ టెస్ట్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇట్లా కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే మనకు తర్వాతి ప్రాసెస్ ఉంటుంది. మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఇట్లా ఉంటుందన్నమాట. సో మనకు ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు మేల్ కేటగిరీలో మనకి 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుందన్నమాట. ఈ 1600 మీటర్స్ రన్నింగ్ని 5 minutes 45 secondsలో కంప్లీట్ చేసుకోవాలి. సో మేల్ క్యాండిడేట్లకి 1600 మీటర్స్ రన్నింగ్ని 5 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 14 అడుగుల దూరాన్ని దూకాలన్నమాట. సో హై జంప్ వచ్చేసి 4 అడుగులు అనమాట. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్లకు వచ్చేసి మనకు 800 మీటర్స్ 3 నిమిషాల 40 సెకండ్లో కంప్లీట్ చేసుకోవాలి. లాంగ్ జంప్ వచ్చేసి 9 అడుగుల దూరాన్ని దూకాలి. హై జంప్ వచ్చేసి 3 అడుగులు అనమాట. సో మనకు ఈ పీఈటీ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు పిఎంటీ టెస్ట్ ఉంటుంది, అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనమాట. సో ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది మనకు ఈ కేటగిరీని బట్టి ఉంటుందన్నమాట. మనకి ఎట్లా అంటే యూఆర్ కేటగిరీకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, ఓబీసీ కేటగిరీకి ఒకలా ఉంటుంది, మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి ఒకలా ఉంటుందన్నమాట. సో ఈ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఈ ట్రైబల్ ఏరియాస్లో ఒకలా ఉంటుందన్నమాట. మనకు ఈ పిఎంటీ అనేది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఎట్లా అంటే మనకి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలో మేల్ క్యాండిడేట్లకి 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్లు అయితే ఈ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్లలో ఫీమేల్ క్యాండిడేట్లకి 157 సెంటీమీటర్స్ ఉండాలి. మనకు చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి మనకు ఈ చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది ఓన్లీ మేల్స్కి మాత్రమే ఉంటుంది, ఫీమేల్స్కి ఉండదన్నమాట. ఓన్లీ చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది మేల్స్కి మాత్రమే ఉంటుంది, మనకు ఫీమేల్స్కి ఉండదు. సో మనకు ఎక్స్పాండ్ కాకముందు నార్మల్గా 80 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. విత్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ కావాలన్నమాట. సో మనకు ఎక్స్పాండ్ ఎంతో మొత్తం కలిపి
85 సెంటీమీటర్స్ ఉండాలి మనకు, ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మేల్ క్యాండిడేట్లు 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్లు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 152 సెంటీమీటర్స్ ఉండాలి. మనకు ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మేల్స్కి వచ్చేసి ఈ చెస్ట్ అనేది 76.2 ఉండాలన్నమాట నార్మల్గా, వితౌట్ ఎక్స్పాన్షన్. విత్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ కావాలి, అంటే 81.2 సెంటీమీటర్స్ ఉండాలి మనకు ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి, ఓన్లీ ఫర్ బాయ్స్ అనమాట, ఓన్లీ మేల్స్కి మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ గుర్ఖాస్, మరాఠాస్, డోగ్రాస్ ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి, అంటే ఇది మనకు అంత అవసరం లేదనుకోండి, వదిలేస్తున్నాను. మనకు ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ 1600 మీటర్స్ 800 మీటర్స్ మాత్రము ఒక్కసారి మాత్రమే మనకు ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1600 మీటర్స్ రన్నింగ్ కొట్టలేకపోయాం అనుకోండి, మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంటుందా అని అట్లా అనేవి ఉండదన్నమాట. మనకి ఈ రన్నింగ్ అనేది ఓన్లీ ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంటుంది, అది మేల్స్కి కానివ్వండి ఫీమేల్స్కి కానివ్వండి, ఓన్లీ ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది మనకు. సో ఒక్కసారి మాత్రమే రన్నింగ్ని కంప్లీట్ చేసుకోవాలి 1 అటెంప్ట్లోనే. సో మనం ఈ 1600 మీటర్స్ రన్నింగ్ కొట్టాలంటే ఈ 5 minutes 45 secondsలో మన రన్నింగ్ అనేది చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ఇప్పటి నుంచి అయినా కానీ, ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోయింటే రన్నింగ్ను, ఇప్పటి నుంచి అయినా రన్నింగ్పై ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే రన్నింగ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది మనకి. ఈ 1600 మీటర్స్ని 5 minutes 45 secondsలో కొట్టాలంటే చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. ప్రాక్టీస్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా ఫీమేల్స్ కూడా అనమాట, ఈ 800 మీటర్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మనకు రిమైనింగ్ ఈవెంట్స్ అంటే మనకి ఏమున్నాయి, లాంగ్ జంప్, హై జంప్ అవి ఉన్నాయి కదా. సో ఈ లాంగ్ జంప్ మరియు హై జంప్లో 2 ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛాన్స్లో మనం మిస్ అయినా కానీ సెకండ్ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సెకండ్ ఛాన్స్లో ఖచ్చితంగా మనకు లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ 2 కంప్లీట్ చేయకపోతే మనం డిస్క్వాలిఫై అవుతాము. ఈ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్లకి మనకు ఈ పీఈటీ టెస్ట్లకు ఎక్సెంప్షన్ ఉంటుందన్నమాట. ఈ పీఈటీ టెస్ట్ వాళ్ళకు ఉండదు ఎక్స్ సర్వీస్ మెన్కి, ఓన్లీ పిఎంటీ టెస్ట్ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మాత్రమే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్లకు ఉంటుంది. అదేవిధంగా మనం క్యాండిడేట్స్ అనేవాళ్ళు ముఖ్యంగా ఈ టెస్ట్లన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అంటే మనకు రన్నింగు, లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైనా ఒక్కటి కూడా మిస్ అయినామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ కంప్లీట్ చేసి ఉంటారు, లాంగ్ జంప్ పోయి ఉంటుంది, హై జంప్ క్వాలిఫై ఉంటారు, సో మీరు డిస్క్వాలిఫై అయినట్టే. అంటే మనకు ఈ మూడు కంప్లీట్ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 కంప్లీట్ అయ్యి ఒకటి ఫెయిల్ అయినా కానీ మొత్తానికి మనం ఈ పీఈటీలో ఫెయిల్ అయినట్టు అనమాట, మనం డిస్క్వాలిఫై అవుతాము. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు రన్నింగు, అదేవిధంగా లాంగ్ జంప్, హై జంప్ 3 కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో మనకు ఈ 1600 మీటర్స్ రన్నింగ్ అనేది మనకు చాలా టఫ్గా ఉంటుందన్నమాట. మనకు 5 నిమిషాల 45 సెకండ్లలో రన్నింగ్ కంప్లీట్ చేసుకోవాలంటే చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ఇంకా ఎవరైనా మనకు రన్నింగ్ని ఇంకా స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేసి ఈ ఈవెంట్స్ జరిగే టైంకల్లా మీరు ఫిట్గా ఉంటారనమాట. సో ఈ పీఈటీ, పిఎంటీ టెస్ట్లు అనేటివి జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. మనకు ఈ మార్క్స్ అనేటివి మనకు ఫైనల్గా యాడ్ కావాలన్నమాట. సో మనకు జస్ట్ ఏంటంటే ఈ హైట్, చెస్ట్ వల్ల మనకు క్వాలిఫై కావాలి. అదేవిధంగా రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ ఈ 3 కూడా మనం జస్ట్ క్వాలిఫై కావాలన్నమాట. మనకి ఏమన్నా దీంట్లో మార్క్స్ యాడ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనకు కానిస్టేబుల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఏపీ కానిస్టేబుల్ కానీ, టీఎస్ కానిస్టేబుల్ కానీ, మన రన్నింగ్ ఎంత తక్కువలో కొడితే మనకు మార్క్స్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లా ఏమి ఉండదు అనమాట మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో. సో మనం ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే మనకు ఈ పీఈటీ, పిఎంటీ టెస్ట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇందులో క్వాలిఫై అయితే మనకు నెక్స్ట్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎట్లా ఉంటుందంటే, ఈ సిబిటీ క్వాలిఫై ఉంటారు, మనకు ఈ పీఈటీ, పిఎంటీ క్వాలిఫై ఉంటారు. సో వాళ్ళకి మాత్రమే మనకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మనకు ఈ పీఈటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలో ఇందులో ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి. సో నేను మొత్తం ఇదే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది, మీకు కూడా చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ను మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు రావచ్చు అని చాలామంది అడుగుతున్నారు అన్నమాట కామెంట్ సెక్షన్లో. సో
మనకు ఈ ఇయర్లో అయితే మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రాదనమాట. ఎందుకంటే మనకు ఈ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి చాలా పోస్టులు ఉన్నాయన్నమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనకి ఆర్ఆర్బీ ఏఎల్పి CB22 ఉంది, ఆర్ఆర్బీ NTPC ఉంది, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంది. సో మనకు ఈ ఇయర్లో ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ అనేది రాదు. నెక్స్ట్ ఇయర్ 2026లో కూడా కొంచెం కష్టమే అనమాట. సో నెక్స్ట్ ఇయర్ చూడాలన్నమాట మనకు ఏమన్నా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందేమో. సో మీరు ఓన్లీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉంటే నెక్స్ట్ ఎగ్జామ్కి అయినా సరే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ ఎగ్జామ్లో కొన్ని మార్క్స్ తక్కువ వచ్చినా కానీ నెక్స్ట్ ఎగ్జామ్కు చాలా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావాలి, ఓన్లీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనే కాదు అలా అనుకున్న వాళ్ళు మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆర్ఆర్బీ NTPC ఉంది, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంది, ఇట్లా ఉన్నాయి కదా. సో వీటిపై ఎక్కువ ఫోకస్ చేయండి. ఎవరైనా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ఈ CBTలో మార్కులు తక్కువ వస్తాయి సో ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.